ట్రాప్ చేస్తాడో తెలీదు. అమ్మాయిలు వీడికి ఎలా లొంగుతారో తెలీదు. వాళ్ళని ఎలా ఒప్పిస్తాడో అర్థం కాదు. మొత్తానికి తన దగ్గరున్న వీడియోలు చూపించి అమ్మాయిల్ని మాత్రం వేధిస్తాడు. అవసరమైతే ఆ వీడియోల్ని పార్న్ సైట్లకి అమ్మేస్తాడు. ఇదంతా వీడి సైకోయిజానికి ఎగ్జాంపుల్స్ మాత్రమే. మరి ఈ సైకోని ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళు సొసైటీలో ఎంతమంది ఉన్నారు? వాళ్ళ వలకు చిక్కకుండా ఎలా తప్పించుకోవాలి? డ్రగ్స్ కేసుల్లో ఎన్నిసార్లు అరెస్ట్ అయినా మస్తాన్ సాయి బుద్ధి మారలేదు. ఈ మధ్య లావణ్య పెట్టిన కేసులోనూ జైలుకెళ్ళొచ్చాడు, అయినా మారలేదు. ఈ దుర్మార్గుడికి బెయిల్ ఎలా వస్తుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు మరోసారి అమ్మాయిల వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ ని లావణ్య నుంచి లాక్కునే ప్రయత్నంలో ఆమెపై దాడి చేసి పోలీసులకు దొరికిపోయాడు. నిజానికి తన వీడియోలను డిలీట్ చేయడానికి మస్తాన్ సాయి నుంచి ఆ హార్డ్ డిస్క్ ని కాజేసింది లావణ్య. కానీ అందులో ఉన్న వందలాది మంది అమ్మాయిల న్యూడ్ వీడియోలను చూసి ఆ హార్డ్ డిస్క్ ని పోలీసులకు అప్పగించింది. అలా ఈ సైకో గాడి అసలు వ్యవహారం బయటకొచ్చింది. నిజానికి ఆ వీడియోల్లోని అమ్మాయిలంతా ఈ సైకోని ఎంతో నమ్మారు. కానీ వాళ్లకు తమ ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేస్తున్నారన్న విషయం తెలియదు. వాడు ఎప్పుడైతే మీ వీడియోలు నా దగ్గరున్నాయని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడతాడో అప్పటినుంచి నరకం అనుభవిస్తున్నారు బాధిత అమ్మాయిలు. సీక్రెట్ గా రికార్డ్ చేసిన ప్రైవేట్ వీడియోలే కాదు, వారితో మాట్లాడిన కాల్స్, న్యూడ్ కాల్స్ ని కూడా రికార్డ్ చేసి హార్డ్ డిస్క్ లో స్టోర్ చేశాడు. ఆ వీడియోల్లో అమ్మాయిలు ఎంతో దీనంగా వేడుకుంటున్నారు. తమ వీడియోలు బయట పెట్టొద్దని ఏడుస్తూ బతిమాలుకుంటున్నారు. వాళ్లతో ఈ రాక్షసుడు మాట్లాడే విధానం వింటే వీడసలు మనిషిగా ఎలా పుట్టాడా అనిపిస్తుంది. వాస్తవానికి ఈ సైకో మస్తాన్ సాయి ఎపిసోడ్లో అమ్మాయిల తప్పు కూడా ఉంది. ఈ దుర్మార్గుడిని గుడ్డిగా నమ్మి వాడి మాటలకు పడిపోయి డ్రగ్స్ కి బానిసలుగా మారి డబ్బుకు లొంగిపోయి ఇలా అనేక కారణాలతో ఈ కామాంధుడికి లొంగిపోయారు. ముఖ్యంగా వాడిని నమ్ముతున్నారు, బలైపోతున్నారు. అందుకే చెబుతున్నది అమ్మాయిలు జాగ్రత్త అని. మస్తాన్ సాయి లాంటి సైకోగాళ్లు అడుగడుగున ఉంటారు. ఇలాంటి మాయగాళ్ల వలలో పడితే మీ జీవితం ఇలాంటి హార్డ్ డిస్కులోనే బందీ అయిపోతుంది. అప్పుడు మీరెంత ఏడ్చినా, ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నా ప్రయోజనం ఉండదు. ఇలాంటి వాళ్ళ నుంచి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది. మస్తాన్ సాయి లాంటి సైకోలకి ఈ సమాజంలో బతికే అర్హత లేదు. చట్టాల్లోని లూప్ హోల్స్ ని అడ్డం పెట్టుకుని ఇలాంటోళ్లు బయటకు వస్తున్నారు. మళ్ళీ కొత్త ప్లాన్ తో వేరే అమ్మాయిల్ని వలలో వేసుకుని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఎన్నిసార్లు పోలీసులు అరెస్టు చేసినా, ఎన్ని రోజులు జైల్లో పెట్టినా వీళ్ళ ఆగడాలు మాత్రం ఆగడం లేదు. బయటకు రావడం, మళ్లీ అవే విధవ పనులు చేయడం కామన్ అయిపోయింది. అందువల్ల మార్పు రావాల్సింది ఆడపిల్లల్లోనే. అప్రమత్తంగా ఉండాల్సింది అమ్మాయిలే. కాస్త పరిణితితో ఆలోచిస్తే చాలు, ఇలాంటి కామాంధుల వలకు చిక్కకుండా ఉండొచ్చు. ఈ రోజుల్లో ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోలేని స్థితిలో ఈ తరం అమ్మాయిలు లేరు. అయినప్పటికీ కొన్ని బలహీన క్షణాల్లో ఇలాంటి మస్తాన్ సాయి లాంటి దుర్మార్గుల్ని నమ్ముతున్నారు. ఈ సైకోగాళ్ల హార్డ్ డిస్కుల్లో బందీలైపోతున్నారు. ప్రేమించాడని, పెళ్లి చేసుకుంటాడని పెళ్లికి ముందే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్లడమే అమ్మాయిలు చేసే తప్పు. అలాంటి సందర్భాల్లో నేను ఆడపిల్లననే విషయం గుర్తుపెట్టుకుంటే చాలు. For more videos like this, subscribe Big TV channel.